గ్రామంలో ఉన్న ఒక చిన్న పాఠశాలలో రత్నమాల అనే చిన్నారి చదువుకుంటుంది. ఆమెకు ఆటలంటే చాలా ఇష్టం. కానీ ఆమె తండ్రి మునిసిపాలిటీలో పనిచేస్తాడని, డ్రైనేజ్ శుభ్రం చేస్తాడని ఇతర పిల్లలు ఆమెతో ఆడుకునేవారు కాదు. ఈ పాఠశాల పక్కనున్న డ్రైనేజ్ చెరువు వల్ల దుర్వాసన వస్తుంది, పిల్లల ఆరోగ్యం పాడైపోతుంది అని టీచర్స్ మాట్లాడుకోవడం రత్నమాల వింటుంది. ఆమె మనసులో ఒక ఆలోచన వచ్చింది. నాన్న, మన స్కూల్ పక్కనున్న డ్రైనేజ్ చెరువు క్లీన్ చేస్తావా? అది ఎందుకు? అక్కడ చాలా మురికి ఉంది, పాములు ఉంటాయి. అంత సులభం కాదు నాన్న, అందరూ వాసన వల్ల ఇబ్బంది పడుతున్నారు. దయచేసి క్లీన్ చెయ్యండి. తండ్రి మొదట తిరస్కరించాడు, కానీ రత్నమాల మళ్ళీ అడిగింది. చివరికి తండ్రి ఒప్పుకున్నాడు. మురికిని తొలగించి చుట్టూ శుభ్రం చేశాడు. గాలి కొత్తదనంతో నిండిపోయింది. సంతోషంగా రత్నమాల వల్లే మన పాఠశాల మళ్ళీ స్వచ్ఛంగా మారింది. ప్రతి పని గౌరవించాలి పిల్లలు. తన స్నేహితులు, సారీ రత్నమాల, మేము తప్పు చేశాం, రా మాతో ఆడు. ఆ రోజు రత్నమాల కేవలం చెరువు మాత్రమే శుభ్రం చేయలేదు, తన స్నేహితుల మనసుల్లోని తప్పు భావనలను కూడా శుభ్రం చేసింది.